Hello aspirants, welcome to Shikshana Publications. యాక్చువల్లీ వీడియో ఉద్దేశం ఏంటి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒకాబ్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్ అనమాట. సో అలానే ఇంగ్లీష్లో తీసుకుంటే మనకు చాలా ఒకాబ్ ఉంది. అయితే ప్రతి ఒక్క క్లాస్లో ప్రతి ఒక్క లెసన్కి ఒక ఒకాబ్కి ఒక లెసన్ ఒక వీడియో చేసిస్తా. సో దట్ అది ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం వల్ల మీరు మళ్ళీ మళ్ళీ టెక్స్ట్ బుక్స్ వెతకడం లేదా నోట్స్ రెఫర్ చేయాల్సిన అవసరం లేదు. అలా వీడియో ప్లే చేసేసి మీ పని మీరు చేసుకున్న వింటూ ఉన్నా సరే ఒకాబ్ గుర్తుంటుంది. ఇది మరీ బైహార్ట్ చేయాల్సిన అంత వెయిటేజ్ ఇచ్చే టాపిక్ అయితే కాదు. సో దట్ మీరు ఇలా చేసినట్లయితే మీకు టైం సేవ్ అవుతుంది. మార్క్స్ కూడా వచ్చేస్తాయన్నమాట. సో అలా అని నేను తీసుకున్న ఫస్ట్ క్లాస్ ఏంటంటే 6th క్లాస్ నుంచి 1 to 5th ఎందుకు కాదు అంటే మనం డిఎస్సికి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. ఇన్ కేస్ ఒకవేళ అవసరం అనుకుంటే నేను 1 to 5th కూడా వీడియోస్ చేసేసి ప్రొవైడ్ చేస్తా. సో ఫస్ట్ అయితే 6th క్లాస్లోని ఫస్ట్ లెసన్ హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అని లెసన్ నుంచి అందులో ఉన్న ఒకాబ్ అంతా అనమాట. అయితే ప్లీజ్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు ఒక బూస్ట్ అనమాట. సో దట్ ప్లీజ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, ఇంకా వెళ్ళిపోదాము క్లాస్లోకి. మనం హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనేది మనకు లెసన్ నేమ్. అయితే ఒకాబ్ చెప్పుకోవడానికి ముందు దీని స్టోరీ చెప్పేస్తా చిన్నగా. ఎందుకంటే ఒకాబ్ వచ్చేసి అలా రిలేట్ చేస్తూ చదివితేనే మనకు బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ప్యాట్రిక్ అని ఒక అబ్బాయికి హోంవర్క్ చేయడానికి బద్ధకంగా ఉంటాడనమాట. సో అతనికి ఒకరోజు తన పిల్లి ఒక ఎల్ఫ్ అంటే ఒక సూపర్ న్యాచురల్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సో అలాంటి ఒక ఎల్ఫ్ దొరకడంతో అతనికి హెల్ప్ చేస్తాను, బట్ నువ్వు నా హోంవర్క్ చేయాలని చెప్పడంతో అతను హెల్ప్ చేస్తానని చెప్తాడు. సో హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాడు. బట్ అతనికి ఏమీ తెలియకపోవడంతో ప్యాట్రిక్ తిరిగి అతనికి హెల్ప్ చేస్తూ అతని యాటిట్యూడ్ ఎలా మార్చుకున్నాడనేది ఈ లెసన్. అయితే ఇప్పుడు ఒకాబ్ స్టార్ట్ చేద్దాం. ఈ ఒకాబ్ పక్కన మీకు ఎన్ అలా వి కనిపిస్తుంది కదా, ఇవన్నీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనమాట. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు గుర్తుపెట్టుకుంటే మంచిది. ఎందుకంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకు ఎర్రర్ డిటెక్షన్స్లో గ్రామర్ పాయింట్స్లో యూజ్ అవుతుంది. లేదు అంతగా అవసరం లేదు అనుకుంటే ఇట్స్ యువర్ చాయిస్, అప్ టు యూ అనమాట. ఓకే ఒకాబ్ స్టార్ట్ చేద్దాం. నింటెండో అనేది ఒక వీడియో గేమ్ యొక్క పేరు కాబట్టి దీన్ని నౌన్గా తీసుకోవడం జరిగింది. ఎన్ ఈస్ ఫర్ నౌన్. ఓకే, నింటెండో ఇది ఒక వీడియో గేమ్ యొక్క పేరు అనమాట. ఇది నింటెండో అనేది ఎందుకు యూజ్ చేస్తాడు లెసన్లో అంటే ఆ అబ్బాయి నింటెండో ఆడుతుండడము, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ ఆడుతున్నాడని చెప్పినప్పుడు కంటెక్స్ట్లో నింటెండో కూడా యూజ్ చేస్తాడు. అంటే నింటెండో కూడా ఆడుతున్నాడని చెప్తాడు. అది ఏ వీడియో గేమ్. నింటెండో అనేది ఒక వీడియో గేమ్ పేరు. నెక్స్ట్ ఇగ్నోరమస్ అంటే ఒక ఇగ్నోరెంట్ పర్సన్. ఇగ్నోరెంట్ అంటే ఏది పట్టనట్టుగా ఉండే వ్యక్తిని ఇగ్నోరమస్ అంటాం. అతనికి ఎడ్యుకేషన్ కూడా ఉండదంట, హూ ల్యాక్స్ ఎడ్యుకేషన్. ఇగ్నోరమస్ అనేది నౌన్, ఎందుకంటే అతని స్టేట్ ఏంటి అని చెప్తుంది కాబట్టి నౌన్. ఇగ్నోరమస్ ఏమీ పట్టనట్టుగా ఉన్నటువంటి పర్సన్ని ఇగ్నోరమస్ అంటాము. నెక్స్ట్ బ్రిచెస్ అంటే బ్రీచెస్ ఆర్ షార్ట్ ట్రౌజర్స్. బ్రీచెస్ అంటే వేసుకునే బట్టలు బ్రిచెస్ అంటాము. షార్ట్ ట్రౌజర్స్ ప్యాంట్స్ తెలుసు కదా, దాంట్లో షార్ట్గా ఉన్నటిని బ్రీచెస్ అంటాం. యాక్చువల్గా ఇది లెసన్లో ఎందుకు యూజ్ చేస్తాడంటే అదే సెంటెన్స్లో విచెస్ అనేది యూజ్ చేస్తాడు. ఈ విచ్స్ అనే దానికి రైమ్ చేయడానికి ఈ బ్రిచెస్ అనే వర్డ్ని యూజ్ చేస్తాడు. అసలు ఇది ఎక్కడ యూజ్ చేస్తాడు కంటెక్స్లో అంటే అసలు ఎల్ఫ్ ఎలా ఉన్నాడు, ఎల్ఫ్ ఏం వేసుకున్నాడు అని చెప్పేటప్పుడు ఆ కంటెక్స్ట్లో ఇది యూజ్ చేయడం జరిగిందనమాట.
బ్రిచెస్ ఇది కూడా అతను వేసుకున్నటువంటి వస్త్రం క్లాత్ లేదా టైప్ ఆఫ్ క్లాత్ యొక్క నేమ్ కాబట్టి దీన్ని కూడా నౌన్ కింద తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డిష్ క్లాత్ అనేది కూడా నౌన్. డిష్ క్లాత్ అంటే అ క్లాత్ యూజ్డ్ ఫర్ వాషింగ్ డిషెస్. డిషెస్ వాష్ చేయడానికి యూజ్ చేస్తే, డిషెస్ అంటే సామాన్లు అంటాం కదా, సామాన్లు ఇంకేమంటారు, డిషెస్ తెలుసు అందరికీ. ఓకే, ఇలాంటి డిషెస్ని వాష్ చేయడానికి యూజ్ చేసే క్లాత్ని డిష్ క్లాత్ అంటారు. అంటే డిష్ క్లాత్ అంటే ఎలా ఉంటుంది, రింకిల్గా అంటే మడతలు పడిపోయి మురికిగా ఉంటుంది కదా, అతని ఫేస్ అలా అయ్యింది అని చెప్పే కాంటెక్స్ట్లో ఈ డిష్ క్లాత్ అనే వర్డ్ యూజ్ చేస్తాడు. డిష్ క్లాత్ అనేది కూడా ఒక పేరు, అందుకే దాన్ని నౌన్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ హ్యాంపర్ అనేది నౌన్. హ్యాంపర్ అంటే ఇప్పుడు మనకు యాక్చువల్గా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా టీవీలో, గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తారు. గిఫ్ట్ హ్యాంపర్స్ అంటే ఒక బాస్కెట్లో అన్ని గిఫ్ట్స్ పెట్టేసి లేదా ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని ఐటమ్స్ పెట్టేసి దానిపైన లిడ్ ఉంటుంది, దాన్ని హ్యాంపర్ అంటాం. ఆ బాస్కెట్ విత్ అ లిడ్ ఈజ్ కాల్డ్ హ్యాంపర్. హ్యాంపర్ అనేది పేరు, అంటే ఒక బాస్కెట్ విత్ అ లిడ్ని కలిగి ఉన్న బాస్కెట్ యొక్క పేరు హ్యాంపర్ కాబట్టి దీన్ని నౌన్గా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ హ్యాంపర్ని వర్బ్గా యూజ్ చేసినప్పుడు టోటల్ డిఫరెంట్ మీనింగ్ వస్తుంది, దాన్ని అబ్స్ట్రక్ట్ అనే మీనింగ్లో యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ గ్రిమేజ్డ్ అనేది వర్బ్ అనమాట. ఎందుకు వర్బ్ అంటే నేను చెప్తాను. ఫేషియల్ ఎక్స్ప్రెషన్ యూజువల్లీ ఆఫ్ డిస్గస్ట్, డిసప్రూవల్ ఆర్ పెయిన్. అంటే ఒక వ్యక్తిలో ఒక దాని పట్ల అసహ్యత వచ్చినప్పుడు లేదా ఒక దాని పట్ల విముఖత ఉన్నప్పుడు ఫేస్లో ఒకలాంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది కదా, ఆ ఎక్స్ప్రెషన్ని గ్రిమేస్ అంటారు. ఓకే, గ్రిమేస్ చేస్తున్నాడు కాబట్టి, గ్రిమేస్ అనేది నౌన్, అంటే గ్రిమేస్ చేస్తున్నాడు కాబట్టి గ్రిమేజ్డ్ ఇట్స్ అ వర్బ్. ఇట్స్ అ వర్బ్ అనమాట. గ్రిమేస్ అనేది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ యొక్క పేరు, ఆ ఎక్స్ప్రెషన్ని ఆయన ఇప్పుడు చేస్తున్నాడు కాబట్టి గ్రిమేజ్డ్ ఇట్స్ అ వర్బ్. ఓకే, గ్రిమేజ్డ్. స్కౌల్డ్ కూడా గ్రిమేస్ యొక్క సినోనిమ్. గ్రిమేజ్డ్కి కాబట్టి స్కౌల్డ్ వర్బ్ ఎందుకు అయింది అంటే, స్కౌల్ అనేది ఎక్స్ప్రెషన్ పేరు, అయితే అది అతను చేస్తున్నాడు కాబట్టి ఆయన చేస్తున్నాడు కాబట్టి అది వర్బ్ అవుతుంది అనమాట. గ్రిమేజ్డ్, స్కౌల్డ్ ఇవి సినోనిమ్స్. అయితే ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే, గ్రిమేజ్డ్, స్కౌల్డ్ అనేది ఆయన హోంవర్క్ చేయమని చెప్పినప్పుడు, ప్యాట్రిక్ హోంవర్క్ చేయమని చెప్పినప్పుడు మన ఎల్ఫ్ వచ్చేసి ఫేస్ని గ్రిమేస్ అండ్ స్కౌల్గా పెట్టడం జరుగుతుందన్నమాట. అందుకే వాటిని వర్బ్స్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎల్ఫ్ అంటున్నాను కదా స్టార్టింగ్ నుంచి. ఎల్ఫ్ అంటే ఏంటంటే ఒక సూపర్ న్యాచురల్ క్రియేచర్ ఆఫ్ ఫోక్ టేల్స్ కథలలో ఒక సూపర్ న్యాచురల్ క్రియేచర్ అంటే ఒక మానవాతీతమైనటువంటి ఒక క్రియేచర్ని సృష్టించడం జరిగింది కథలలో. అలాంటి ఒక ఎల్ఫ్ గురించే మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఎల్ఫ్ వాళ్ళని ఏమంటారంటే ఎల్ఫ్. దీని ప్లూరల్ ఫామ్ ఎల్వ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్క్వీక్. ఓకే, స్క్వీక్ ఇట్స్ అ వర్బ్. ఎందుకు వర్బ్ అయిందో చూద్దాం. మేక్ ఏ హై పిచ్డ్ సౌండ్ ఆర్ క్రై సక్సీడింగ్ బై అ వెరీ నారో మార్జిన్. హోంవర్క్ చేసేటప్పుడు స్క్వీక్ చేస్తున్నారు ఎల్ఫ్ అనేసి లెసన్లు యూజ్ చేయడం జరిగింది. అంటే ఒక రకమైన ఏడవడం అనమాట. ఎందుకు ఏడుస్తున్నారంటే అది చేయడం కాక లేదా చిన్నగా సౌండ్ చేస్తూ ఏడవడాన్ని స్క్వీకింగ్ అంటాం. సారీ మేక్ అ హై పిచ్డ్ సౌండ్ ఆర్ క్రై అంటే గట్టిగా ఏడవడాన్ని స్క్వీకింగ్ అంటాము. ఓకే, దీన్ని వర్బ్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఏడవడం అనేది వర్బ్ కదా, సో ఏడవడం అనేది పని, అక్కడ ఎలా ఏడుస్తున్నారు అనేది చెప్తున్నారు. సో స్క్వీకింగ్ అనమాట. స్క్వీక్ చేస్తాడు ఎల్ఫ్ వచ్చేసి. నెక్స్ట్ గ్లిచ్ అనేది నౌన్. ఎందుకంటే ద ఫాల్ట్ ఇన్ అ మెషిన్ దట్ ప్రివెంట్స్ ఇట్ ఫ్రమ్ వర్కింగ్ ప్రాపర్లీ హిచ్ ప్రాబ్లమ్. అంటే ఒక మెషిన్ లేదా ఎస్పెషల్లీ ఇక్కడ యూజ్ చేస్తారు దీన్ని అంటే సాఫ్ట్వేర్స్లో గ్లిచెస్ వస్తాయన్నమాట.
ఆహ్, మీరు 'వెన్నెలూపి' అని ఒక మూవీ చూసినట్లయితే 'వెన్నెలూపి' ఈస్ ఎ క్యారెక్టర్ నేమ్. 'రాల్స్ ద రెక్' అనే మూవీ చూసినట్లయితే క్యారెక్టర్‌కి గ్లిచ్ ఉంటుందనమాట. గ్లిచ్ అంటే ఏంటి? ఆ క్యారెక్టర్ కొద్దిసేపు ఆఫ్ అయిపోయి ఆన్ అవుతుంటుంది. దాన్ని గ్లిచ్ అంటామంట. ఆన్ అండ్ ఆఫ్ అవ్వడంని గ్లిచ్ అనొచ్చు. సో, ఇలా ఒక మెషిన్‌లో ప్రాబ్లమ్ ఉండడాన్ని గ్లిచ్ అంటారు. గ్లిచ్ అంటే ఆ ప్రాబ్లమ్ పేరు. ఓకే. దాన్ని అందుకే నౌన్‌గా తీసుకోవడం జరిగింది. ఇవన్నీ హోంవర్క్ చేసే టైంలోనే ఆథర్ యూజ్ చేస్తారు. ఏవేవి? స్క్వీకింగ్, గ్లిచింగ్ ఇవన్నీ అనమాట. హోంవర్క్ చేస్తున్న టైంలో యూజ్ చేస్తారు. తర్వాత ష్రీకిడ్. ష్రీకిడ్ ఇట్స్ అ వర్బ్. ఎలా అంటే గేవ్ అ షార్ట్ హై పిచ్డ్ క్రై. ష్రీకిడ్ అంటే ఏడవడంకి ఇంకొక పేరు ష్రీకిడ్. ఏడవడం కూడా మనం చూసాం. ఎక్కడ చూసాం? స్క్వీకింగ్, ష్రీకిడ్ ఇవన్నీ ఏంటి? వర్బ్స్. ఓకే. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఏడవడం అంతే. ఓకే. షౌటర్. షౌటర్ అంటే ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నట్లయితే షౌటర్ అని పేరు పెట్టచ్చు వాళ్ళకు. దాన్ని నౌన్ అంటాం. అతను గట్టిగా మాట్లాడుతున్నట్లయితే అతను లేదా ఎవరికైనా సరే షౌటర్ అంటాం వాళ్ళను. దట్స్ అ నౌన్. నెక్స్ట్ నాగ్. నాగ్ ఇస్ అ నౌన్. నాగ్ ఇస్ అ నౌన్. నాగ్ అంటే వన్ హూ ట్రబుల్స్ సమ్‌వన్ ఆల్ ద టైమ్ బై కంప్లెయినింగ్ ఆర్ ఆస్కింగ్ దెమ్ టు డూ సంథింగ్. అంటే ఈ కంటెక్స్ట్‌తో చెప్తాను. నాగ్ అంటే ఏంటంటే ఎల్ఫ్ ఎవరైతే ఉన్నారో హోంవర్క్ చేయడానికి హెల్ప్ కోసం ప్యాట్రిక్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. అది హెల్ప్ చెయ్యి, ఇది హెల్ప్ చెయ్యి, ఇది రావట్లేదు, అలా అది రావట్లేదు, ఇలా బిహేవ్ చేసే వాళ్ళను నాగ్ చేస్తున్నారు అంటాం. నాగ్ ఇస్ అ నౌన్. నాగర్స్ అనమాట వాళ్ళు. ఓకే. నెక్స్ట్ బ్లరీ. బ్లరీ ఈజ్ అ అడ్జెక్టివ్. బ్లరీ అంటే వాళ్ళ స్థితిని వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తుంది కాబట్టి బ్లరీ. ఏం చెప్తుందంటే లుకింగ్ ఆర్ ఫీలింగ్ డల్ అండ్ అన్‌ఫోకస్డ్ ఫ్రమ్ స్లీప్ ఆర్ టైర్డ్‌నెస్. నిద్ర వల్ల కానీ, అలసిపోవడం వల్ల కానీ, వాళ్ళు డల్‌గా కానీ, ఏ పనిలో ఫోకస్ చేయలేకపోతున్నట్లయితే వాళ్ళను బ్లరీగా ఉన్నారు అంటాము. దీనికి సినోనిమ్ బ్లర్రీగా ఉంది అని అంటారనమాట. నెక్స్ట్ స్లైలీ. స్లైలీ ఈజ్ అ అడ్వర్బ్. స్లైలీ ఈజ్ ఎ అడ్వర్బ్. ఇక్కడ వై మిస్ అయింది యాడ్ చేసుకోవాలి. ఓకే. స్లైలీ వచ్చేసి అడ్వర్బ్ అనమాట. ఇట్స్ సీక్రెటివ్లీ అంటే సీక్రెటివ్గా ఎవరైనా ఏదైనా చేస్తున్నట్లయితే స్లైలీ వాళ్ళు చేస్తున్న వర్క్ ఎలా చేస్తారంటే స్లైలీ. అందుకే దాన్ని సీక్రెటివ్లీ అడ్వర్బ్ అనమాట. వర్బ్ని క్వాలిఫై చేసేదాన్ని అడ్వర్బ్ అంటాం కదా. సో అడ్వర్బ్ వచ్చేసి వర్బ్ని అడ్జెక్టివ్ని కూడా తాను అంటే అడ్వర్బ్ని కూడా క్వాలిఫై చేసుకుంటుంది. సో అలా క్వాలిఫై చేస్తున్నట్లయితే దాన్ని క్వాలిఫై మీన్స్ చెప్తున్నట్లయితే కనుక దాన్ని అడ్వర్బ్ అని అంటాము. ఏ వర్డ్ అయితే అడ్జెక్టివ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, అడ్వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, వర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా దాన్ని అడ్వర్బ్ అంటాము. సీక్రెటివ్గా అంటే అతను చేస్తున్న పని గురించి ఎలా ఉందో చెప్తున్నారు కాబట్టి దాన్ని అడ్వర్బ్ అంటున్నాము. దీని సినోనిమ్ స్లైలీ. ఎలా చేస్తున్నారంటే స్లైలీగా చేస్తున్నారు. అంటే సీక్రెటివ్గా చేస్తున్నారు. అందుకే అది అడ్వర్బ్ అయింది. స్లైలీ అంటే సీక్రెటివ్లీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ డ్రాగ్. డ్రాగ్ ఇస్ అ నౌన్. డ్రాగ్ అంటే సంథింగ్ డల్ అండ్ అన్ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్ లేకపోవడం లేదా డల్గా ఉందనుకోండి ఏదైనా, దాన్ని డ్రాగ్ అంటామన్నమాట. ఓకే. ఓకే. ఇవన్నీ వొకాబులరీ. అయితే కొన్ని ఈడియమ్స్ టైప్లో ఉన్నాయి మనకు. ఏంటంటే పర్స్డ్ హిజ్ లిప్స్ లేదా పర్స్డ్ లిప్స్. పర్స్డ్ హిజ్ లిప్స్ ఆర్ పర్స్డ్ లిప్స్ అంటే లిప్స్ని రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా రెండింటిని టుగెదర్ ప్రెస్ చేసినట్లయితే దాన్ని పర్స్డ్ హిజ్ లిప్స్ లేదా పర్స్డ్ లిప్స్ అంటాము. టు ప్రెస్ ద లిప్స్ టుగెదర్ టైట్లీ టు ఫార్మ్ అ రౌండెడ్ షేప్ దాన్ని పర్స్డ్ హిజ్ లిప్స్ ఆర్ పర్స్డ్ లిప్స్ అంటాం. ఓకే. ఇది ఎప్పుడు చేస్తారంటే ఎల్ఫ్ చేస్తారు. ఏం చేస్తారు అంటే హోంవర్క్ చేయమని చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ చూపిస్తారనమాట. జెస్చర్స్ అంటే భావాలు అంటారు కదా. మనం చేసే జెస్చర్స్. ఓకే. అలాంటి జెస్చర్స్లో ఇది ఒక భాగం. ఇంకొకటి ఏం చేస్తారంటే డబుల్డ్ హిస్ ఫిస్ట్స్ అంటే తన చేతి వేళ్ళను టైట్గా ఒక పిడికిలిలాగా బిగిస్తారు. డబుల్డ్ ఫిస్ట్స్ అంటే పిడికిలి బిగించడం. అంటే గొడవ పడేటప్పుడు పిడికిలి ఏదైతే బిగిస్తారో దాన్ని డబుల్డ్ హిస్ ఫిస్ట్స్ టు బెండ్ వన్స్
ఫింగర్స్ టైట్లీ ఇంటూ ఏ ఫిస్ట్, దీన్ని డబుల్డ్ హిస్ ఫిస్ట్స్ అంటాం. సో దీంతో మనకు ప్యాట్రిక్ లెసన్కి సంబంధించినటువంటి ఓ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే లెసన్కి సంబంధించినటువంటి ఒకాబ్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 15 to 15.5 minutes ఉంటుంది. ఇట్స్ నాట్ అ బిగ్ టైమ్. ఓకే. మీరు జస్ట్ అలా ఏదో చేసుకుంటూ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు వీడియో. జస్ట్ అలా ప్లే చేసి వదిలేసినా మీకు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి కంప్లీట్ చేసుకోవచ్చు. నేను ఈ వొకాబ్‌కి సంబంధించి ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా. సో అక్కడ నుంచి మీరు అన్నీ అవైల్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసి లైక్ చేయండి. ఇలా చేయడం వల్ల చెప్పాను కదా, నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుందన్నమాట. నేను మళ్ళీ వీడియోస్ చేయడానికి. అయితే ఇవి వొకాబ్ వీడియోసే చేస్తారా అంటే మనం ముందు ముందు రీచ్ ఎలా ఉంది అని చూసి, ఈ వీడియోస్ యొక్క రీచ్ ఎలా ఉందో చూసి అవసరంగా ఫీల్ అవుతున్నారు అని అనుకుంటే నేను గ్రామర్ వీడియోస్ కూడా తీసుకొస్తాను. ఓకే. నెక్స్ట్ సెకండ్ లెసన్తో కలుద్దాం. ఓకే. బాయ్, టేక్ కేర్.